ఈ రోజు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవశ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ గార్ల ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో అసెంబ్లీలో దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారిపై అలాగే ఆయనకు మద్దతు తెలుపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గార్లను శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది. అనంతరం వారి ఇరువురు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుకుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోని శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు షేర్ అంజద్ ప్రసాద్, రవి, పంపర్ శ్రీనివాస్, కల్ల గణేష్, నరసింహులు మహేష్, నాయకులు సబ్బని శంకర్, లెక్కపతిని గంగాధర్, కిరణ్, రఫీక్, సిద్దికి, మధు, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, దోమకొండ శ్రీనివాస్, కల్లెం సత్యం, జగన్, సద్దాం, నర్సాగౌడ్, ఐజాజ్ తదితరులు పాల్గొన్నారు. మాచాడి మండల కేంద్రంలో మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి మరియు కేటీఆర్ ఎమ్మెల్యే మన అసెంబ్లీ సస్పెండ్ బరపతి చేయాలని చెప్పేసి మేము మాచాడి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ మండల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దళితులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి జగదీష్ రెడ్డిను కేటీఆర్ను బరపతి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినటువంటి గత 12 మాసాలలో 12 నెలల్లో మరి 55,000 ఉద్యోగాలు మరియు మరి రైతు బంధు కానివ్వండి, మరియు ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, మరి అదేవిధంగా మరి 200 కరెంటు యూనిట్ ఫ్రీ కానివ్వండి, 500కే సిలిండర్ కానివ్వండి, మరి 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మరి ఇంత సంక్షేమ ఫలాలతో కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకెళ్తా ఉన్నది. మరి ఇలా చూసి ఒరవలేని దరిద్రం టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కొల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మరి ఇది మంచిది కాదని, సబబు కాదని చెప్పేసి మేము మాచాడి మండలి తరఫున హెచ్చరిస్తా ఉన్నాము. మరి ఈరోజు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ, మాచాడి ముద్దుబిడ్డ గౌరవశ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరి గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి ఇలా కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏదైనా కానీ ఇలా కొన్ని సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి కొన్ని విషయాలు ఏది అడిగినా కూడా మరి కరెంటు కానీ తాగేయడానికి నీళ్ళు లేవు. ఇలా చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్ళు లేవు. అది ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే విజయం నుంచి గెలిపించుడు ప్రతి విలేజ్లలో ఏడా కనిపిస్తలేదు. చూస్తూ ఉంటే ఏ విలేజ్ కూడా కనిపిస్తలేడు, నీళ్ళ సమస్య కూడా తీస్తలేడు. ఏడా ఉంటే స్లాబ్ పోస్తూ ఉన్నాడు. మరి సంఘాలకే పరిమితమైంది ఎమ్మెల్యే. మరి అందరు ఓట్లు వేయలేదా? అన్ని కులాల ఓట్లు వేయలేదా ఇవాళ మీకు? కాబట్టి మా మండల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడుకైనా కళ్ళు తెరిచి మా మాచాడి మండలానికి నిధులు తెచ్చి, మీ సొంత నిధులను తెచ్చి డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు మా మాచాడి మండలంలో అత్యధిక సంఖ్యలో మా కార్యకర్తలు పాల్గొని సీనియర్ నాయకులు మరియు వివిధ సంఘ నాయకులు వచ్చి మరి ఈ ధర్నాను మరి దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఇంత పెద్ద ఎత్తున మా మాచాడి మండలం నుంచి పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. జై హింద్, జై షబ్బీర్ అలీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఒక దళిత స్పీకర్పై అమానుషంగా ప్రవర్తించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వెంటనే వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని, వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సభ్య సమాజం కలవంచుకునే విధంగా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. గత 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి వారు చేయలేని
సుమారు 15 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ బీద ప్రజలను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీని వారు విమర్శలు చేస్తూ లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ టీఆర్ఎస్ ఏ టీం బి టీం గా ఏర్పడి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ముందట పతివ్రత మాటలు మాట్లాడుతూ వెనుకనేమో ఒప్పందం చేసుకుని చేస్తా ఉన్నారు. పేద ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి కేసీఆర్ ని గాని కేటీఆర్ ని గాని టీఆర్ఎస్ పార్టీని రాబోయే దినాల్లో అంతు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖబర్దార్ ఖబర్దార్.